అమ్మా నాన్న ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఉండలేను అంటూ కొడుకుతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది కోడలు. కూతురి గొడవకు కారణం తెలుసుకోకుండా కూతురి ప్రతి కన్నీటి బొట్టు ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడు తండ్రి. అత్తవారింటిపై కోర్టులో కేసు వేశాడు. కానీ మామగారు కోర్టుకు సబ్మిట్ చేసిన సాక్ష్యాలతో కోడలికి తన తండ్రికి ఆకాశం నెత్తిమీద పడ్డట్టయింది. మరుసటి రోజే కూతురిని అత్తవారింటికి తీసుకెళ్లి తప్పయింది క్షమించమని వియ్యంకుల వారిని వేడుకున్నాడు తండ్రి. అత్తా మామయ్యల కాళ్ళు పట్టుకొని చివరి అవకాశం ఇవ్వమని కోడలు వేడుకునేలా చేసిన పరిస్థితులేంటి? తరువాతి కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కోడళ్ళ తిరుగుబాటు. అత్తయ్య, నేను అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాను. తమ్ముడి పెళ్లికి షాపింగ్ చేయటానికి అమ్మ నన్ను పిలిచింది అంటూ అత్తగారికి వినపడేలా చెబుతూ ఒక అందమైన చీర కట్టుకొని కవిత తన గది నుండి బయటికి వచ్చింది. కానీ కవిత, వారం రోజులు పుట్టింటికి వెళ్ళి నిన్ననే వచ్చావు కదా, మళ్ళీ పుట్టింటికి వెళ్తున్నావు? గాయత్రి చెప్పింది. అత్తయ్య, నా చెల్లెలు ఊరి నుండి ఉదయం అమ్మ వాళ్ళింటికి వచ్చింది. ప్రతిసారి తనకు ఊరి నుండి రావడం కష్టం కాబట్టి అమ్మ ఇవాళే పెళ్లి షాపింగ్ వెళ్ళాలని ప్లాన్ చేసింది. అది సరే కవిత, కానీ మెట్టినింట కూడా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నీకు తెలుసు, నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. నడవడమే ఇబ్బందిగా ఉంది. ఇక ఇంటి పనులు నేను చెయ్యలేను. అత్తయ్య, ఇంటి పనులు మీరెందుకు చేస్తారు? అక్క ఉంది కదా, తను వంట పనులు చేస్తుంది అనింది కవిత. ఇది వినగానే ఇంటి పెద్ద కోడలు మీనా వంటగది నుండి బయటికి వచ్చింది. ఏంటి, నేను ఈ ఇంటి పని మనిషిలా కనిపిస్తున్నానా? రోజంతా నేను పని చేస్తుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు నీ బ్యాగ్ పట్టుకొని పుట్టింటికి వెళ్తుంటావా? నోరు మూసుకొని బ్యాగ్ లోపల పెట్టి ఇంట్లో పనులు చెయ్యి అనింది మీనా. లేదు, నేనిప్పుడు పని చెయ్యను. మా అమ్మ నన్ను రమ్మని పిలిచింది, నేను తప్పకుండా వెళ్తాను అనింది కవిత. కానీ కవిత, మీనా చెప్పింది నిజమే కదా, తనలాగే నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే. అయితే తను ఒక్కతే ఎందుకు రోజంతా ఇంటి పనులు చెయ్యాలి? గాయత్రి అనింది. ఓహో అత్తయ్య, ఒక్కరోజు అక్క పని చేసినంత మాత్రాన ఏమవుతుంది అనింది కవిత. ఇది ఒకరోజు విషయం కాదు, నీ రోజువారీ పని. నువ్వు పనులు తప్పించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక సాకులు చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతావు అనింది మీనా. నేను మా ఇంటికి వెళితే నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకంటే నిన్నెక్కువగా మీ ఇంటి వాళ్ళు పిలవరు గనుక, అంతే కదా అంటూ వెటకారంగా నవ్వుతూ మా పుట్టింటి వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను అనింది కవిత. కానీ కవిత, ఇంటి పనుల్లో నువ్వు కూడా సహాయం చెయ్యాలి అని గాయత్రి చెప్పటంతో కవిత గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, ఏదైనా పని ఉంటేనే కదా పుట్టింటికి వెళ్ళేది. అది కూడా ఓర్వలేకపోతున్నారు. ఇంకేం చేయమంటారు ఈ ఇంటి కోసం? ప్రాణాలు విడవనా అని కేకలు వేసింది కవిత. అయితే సరే అత్తయ్య, నేను కూడా ఇక ఇంటి పనులు చెయ్యను అని చేతిలోని గరిటెను పక్కన ఉన్న టేబుల్ మీద పడేసి తన గదిలోకి వెళ్ళింది మీనా. అది నీ ఇష్టం, చేస్తే చెయ్యి లేదా వెళ్ళు, కానీ నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి కవిత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. గాయత్రి మరియు జగదీష్ గారికి 2 కొడుకులు, మనీష్ మరియు దీపక్. పెద్ద కొడుకు మనీష్, పెద్ద కోడలు మీనా, అలాగే చిన్న కొడుకు దీపక్, చిన్న కోడలు కవిత. మనీష్ తన తండ్రి కిరాణా దుకాణం చూసుకుంటాడు, కానీ దీపక్కు దుకాణంలో కూర్చోవడం ఇష్టం లేదు. అతను ఒక LIC బీమా ఏజెంట్, కానీ అతని ఆదాయం తక్కువ. అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి గాయత్రి భర్త జగదీష్ ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుని, గాయత్రి, నేను చాలా అలసిపోయాను అన్నారు. ఏమైందండి? దీపక్ ఇవాళ కూడా దుకాణానికి రాలేదా అడిగింది గాయత్రి. లేదు గాయత్రి, వాడికి దుకాణంలో పనిచేయటం ఇష్టం లేదు, అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తాడట.
ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు వీడికి ఎవరు చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగం అంత తేలికగా రాదు అని? నిజానికి షాప్లో మనీష్కి కూడా దీపక్ అవసరం చాలా ఉంది. మనీష్ ఒక్కడే షాప్ని చూసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడు అన్నారు జగదీష్ గారు. భగవంతుడా, చిన్న కొడుకు దీపక్ దుకాణానికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు, చిన్న కోడలు ఇంటి పనులు చేయడానికి ఇష్టపడడం లేదు అన్నది గాయత్రి. గాయత్రి, నాకు చాలా ఆకలి వేస్తుంది, కోడలికి భోజనం ఇవ్వమని చెప్పు అని జగదీష్ అన్నారు. అప్పుడు గాయత్రి స్వయంగా లేచి మెల్లగా అడుగులు వేస్తూ కిచెన్ వైపు వెళ్ళింది. మోకాళ్ల నొప్పి వల్ల ఆమెకు నడవడం కష్టంగా ఉంది. భార్య ఇబ్బందిగా నడవడం చూసి, గాయత్రి, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? కోడలెక్కడుంది? ఆమెను భోజనం పెట్టమని చెప్పు అన్నారు జగదీష్ గారు. అసలు ఈరోజు ఇంట్లో ఎవరూ వంట చెయ్యలేదండి. మీ చిన్న కోడలు రోజులాగా తయారయ్యి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెను చూసి పెద్ద కోడలు కూడా ఇంట్లో పనులు చేయడానికి నిరాకరించింది. ఇది విన్న జగదీష్ గారు తన పెద్ద కోడలు మీనాని పిలిచారు. మీనా గది నుండి బయటికి వచ్చినప్పుడు, మీనా, అసలేం జరుగుతుంది? నువ్వు ఇంట్లో పని చేయనన్నావట? చిన్న కోడలు ఇంటి వ్యవహారాలు పట్టించుకోదు, కానీ నువ్వైనా బాధ్యతగా ఉండాలి కదా అన్నారు జగదీష్ గారు. మీరే చెప్పండి మామయ్య గారు, ఇది ఎంతకాలం నడుస్తుంది? రోజంతా కిచెన్లో నేనే ఎందుకు పని చెయ్యాలి? కవిత ఈ ఇంటికి కోడలిగా వచ్చి దాదాపు 8 నెలలయ్యింది. ఇంకా కొత్త పెళ్లి కూతురిలా ఇంటి పని చెయ్యనంటే ఎలా? అంతేకాకుండా షాప్లో నా భర్త రోజంతా పనిచేసి ఇంటిని నడిపిస్తున్నాడు, కానీ మరిదిగారు ఇంటి ఖర్చులకు సహాయం చేయటం లేదు. ఈ ఇంట్లో మేమిద్దరం భార్యాభర్తలం ఎందుకు నౌకర్లలా పనిచెయ్యాలి అడిగింది మీనా. నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. నేను వారిద్దరితో మాట్లాడతాను, కానీ ఇప్పుడు వంట వండమ్మా, నాకు ఆకలి వేస్తుంది. షాప్లో బిజీగా ఉన్న మనీష్ ఇవాళ భోజనానికి ఇంటికి రాడు, వాడికి కూడా బాక్స్ తీసుకెళ్ళాలి అన్నారు జగదీష్ గారు. మామగారి మాట విన్న మీనా, ఈ సమస్యకు పరిష్కారం దొరికితేనే నేను ఇంట్లో పని చేస్తాను, అంతవరకు నేను ఏ పని చెయ్యను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద కోడలి వైఖరి చూసి గాయత్రి, జగదీష్ ఆశ్చర్యపోయారు. గాయత్రి చాలా ఇబ్బందిగా ఉన్నా అందరికీ వంట వండింది. కానీ ఇప్పుడు జగదీష్ గారు మౌనంగా ఉండడం సరికాదని, ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అనుకున్నారు. సాయంత్రం వారి చిన్న కొడుకు దీపక్ మరియు కోడలు కవిత ఇంటికి వచ్చారు. మరియు పెద్ద కొడుకు మనీష్ కూడా షాప్ నుండి తిరిగి వచ్చాడు. అంతలో జగదీష్ గారు ఇద్దరు కొడుకులను తన గదిలోకి పిలిచారు. చెప్పండి నాన్న, పిలిచారా అంటూ ఇద్దరూ తండ్రి గదిలోకి వెళ్ళారు. దీపక్, ఇప్పుడు నువ్వు కూడా నీ బాధ్యత తెలుసుకోవాలి అన్నారు జగదీష్ గారు. అంటే మీ ఉద్దేశం ఏంటి నాన్న అడిగాడు దీపక్. మరేమీ లేదు దీపక్, నీ అన్న ఒక్కడే ఎంతకాలం ఇంటిని నడిపిస్తాడు, అందుకే ఆస్తి వీలునామా రాయటం మంచిదని నేను అనుకుంటున్నాను. అప్పుడు ప్రతిరోజు జరిగే గొడవలు ఆగిపోతాయి. అప్పుడు మనీష్ ఇలా అన్నాడు, కానీ నాన్న, ఆస్తి విభజన చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోను. ఇంట్లోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను అర్థం చేసుకొని కలిసి పనిచేస్తే అంతా బాగుంటుందని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గదిలోనే ఉన్న గాయత్రి, బాబు మనీష్, అందరూ తమ బాధ్యతను అర్థం చేసుకుంటే ఎవ్వరూ ఇలా చెయ్యరు, కానీ ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అయినా నువ్వు ఎంతకాలం నీ తమ్ముడి కుటుంబాన్ని పోషిస్తావు అనింది. ఈ మాట వినగానే అక్కడే నిలబడి ఉన్నవారి చిన్న కోడలు కవిత, అత్తయ్య, అసలు వాళ్ళు మాకేం చేశారని మీరింతలా మాట్లాడుతున్నారు? మీ చిన్న కొడుకు ఎంతో కొంత సంపాదిస్తున్నారు, అదే తింటున్నాం. అయినా అందరితో రోజు ఈ మాటలు పడుతున్నాం. అందుకే ఆస్తి వీలునామా రాయడమే మంచిది. రోజు జరిగే గొడవల నుండి విముక్తి లభిస్తుంది అనింది. అప్పుడు పెద్ద కోడలు మీనా, నాకంతా తెలుసు, నువ్వు ఏం ఆలోచించి ఆస్తి రాసివ్వమని చెబుతున్నావో చెప్పనా? ఆస్తి రాయించుకొని విడిగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. అప్పుడు అత్తామామయ్యల బాధ్యత ఉండదు కదా, అప్పుడు వాళ్లను నేనే చూసుకోవాలి.
కానీ ఇప్పుడు నేను వారి సేవ చెయ్యను అని ఖచ్చితంగా చెప్పింది మీనా. నేను కూడా వారి సేవ చేస్తానని ఒప్పందం చేసుకోలేదు అనింది కవిత. అప్పుడు ఇద్దరి మధ్య వాదం మొదలయ్యింది. అప్పుడు మనీష్, మీనా, నా తల్లిదండ్రులు భారమని ఎలా అనగలిగావు అని భార్యపై అరిచాడు. అన్నయ్య, అమ్మా నాన్న నాతోనే ఉంటారు. అమ్మా నాన్న పట్ల నా బాధ్యత కూడా ఉంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు దీపక్. కవిత కూడా భర్త వెనుక వెళ్ళింది. గదిలోకి వచ్చిన తర్వాత కోపంగా అంది, మీరు నా మాట జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రుల సేవ నేను అస్సలు చెయ్యను అనింది కోపంగా. చూడు కవిత, వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వృద్ధాప్యంలో వాళ్లను వదిలేయమంటావా అన్నాడు దీపక్. అదంతా నాకు తెలీదు. నేను కేవలం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అందుకే మీతోనే ఉంటాను. మీ అమ్మా నాన్న చచ్చినా బ్రతికినా నాకు సంబంధం లేదు అనింది కవిత. కవిత, నువ్వు నీ హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఈ విషయం మీద వాదన వద్దు. నువ్వు నా మాట వినాల్సిందే అన్నాడు దీపక్. నేను నీ తల్లిదండ్రులతో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అని కవిత కూడా ఎదురు చెప్పింది. ఇలా ఇద్దరి మధ్య గొడవ పెద్దదైపోయింది. దీపక్ కోపంతో కవిత చెంప పగలగొట్టాడు. కవిత తన భర్త వైపు కోపంగా చూస్తూ, నీ తల్లిదండ్రుల కోసం నా మీద చెయ్యి చేసుకున్నావు. చాలా తప్పు చేశావు. నిన్ను వదలను అంటూ తన బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. 1 గంట ప్రయాణం తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది కవిత. ఇంటి తలుపు వద్ద నిలబడి, అమ్మా, నాన్న అంటూ కన్నీళ్లతో పిలిచింది. కూతురి గొంతు విని తమ గది నుండి బయటికి వచ్చారు కవిత తల్లి తండ్రి. కవిత, ఈ టైంలో నువ్విక్కడ? ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా అని తల్లి అడిగింది. అమ్మా, నువ్వు నా పెళ్లిని ఇలాంటి ఇంట్లో ఎలా చేశావు అని కవిత చెప్పింది. ఏం జరిగిందో చెప్పు అని కవిత తండ్రి కంగారుగా అడిగాడు. నాన్న, రోజంతా ఇంటి పనులు చేస్తూ నేను అలసిపోతున్నాను. కానీ నా అత్తామామలు నన్ను తిడుతూనే ఉంటారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండాలంటే తన తల్లి తండ్రి సేవ చేయాలని అంటున్నాడు దీపక్. నన్ను వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా చూస్తున్నారు అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటిది? నా కూతురిని పని మనిషిని చేశారా వాళ్ళు అని ఆమె తల్లి కోపంగా అంది. మీరే చెప్పండి నాన్న, నేను రోజంతా ఇంటి పనులు చెయ్యాలా, లేక అత్తామామల కాళ్ళు నొక్కాలా? ఇంట్లో పనిచేసి ఒళ్ళంతా నొప్పులు. అందుకే నేను పనులు చేయటానికి నిరాకరించగానే మీ అల్లుడుగారు నన్ను కొట్టారు. నన్ను ఇంటి నుంచి బయటికి నెట్టేశాడు అని కవిత ఏడుస్తూ తన తల్లిదండ్రులతో చెప్పింది. ఏడుస్తూ చెప్పిన కూతురు మాటలు విని కవిత తల్లిదండ్రుల ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. ఎంత ధైర్యం! నా కూతురిపై చెయ్యి చేసుకుంటాడా అన్నాడు తండ్రి. ఇందులో నీ తప్పు ఉంది కవిత. నిన్ను ఇంతలా సతాయిస్తున్న వాళ్లతో ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు. అందుకే ఇంతకు దిగాడు నీ భర్త అనింది తల్లి. సహించకుంటే మరి ఏం చెయ్యాలి? ఎలాగైనా నా సంసారాన్ని నిలబెట్టుకుందామనుకున్నాను. కానీ ఇలా అని బదులు చెప్పింది కవిత. పెళ్లికి ముందు వాళ్ళు నిన్ను కూతుల్లా చూసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు? ఇన్ని రోజులు పడిన కష్టాలు చాలు. భయపడకు. ఇప్పుడు నువ్వు నీ పుట్టింట్లో ఉన్నావు. వాళ్లను మేం చూసుకుంటామని ఓదార్చింది తల్లి. కవిత ఇంటిని వదిలి వెళ్ళిపోయిందని దీపక్ ఇంట్లో అందరూ ఆందోళనగా ఉన్నారు. కవితని ఎందుకు కొట్టావు? ఆడవాళ్లపై చెయ్యెత్తడం ఏంటి దీపక్ అన్నాడు మనీష్. ఇంకేం చేయమంటావన్నయ్య? ఆమె నా తల్లిదండ్రులతో అసలు ఉండదట. కేవలం నాతోనే ఇంట్లో ఉంటుందట. నేను ఇంతవరకు ఆమె ఏం చేసినా మాట్లాడలేదు. కవిత మాటలు హద్దులు దాటాయి. అందుకే సహించలేకపోయాను అని సమాధానం చెప్పాడు దీపక్. ఏదేమైనా కోడలి మీద చెయ్యెత్తడం తప్పురా దీపక్. వెళ్ళి కవితను ఇంటికి తీసుకురా అని అన్నారు జగదీష్ గారు. లేదు నాన్న, నేను వెళ్ళను. ఆమె ఇక్కడకు వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు అని దీపక్ వెళ్ళిపోయాడు. కానీ ఒక తండ్రిగా జగదీష్ గారు కొడుకు కోడలు ఇలా గొడవపడి విడిపోవడం చూడలేకపోయారు. అందుకే మరుసటి రోజు కవిత పుట్టింటికి తనే స్వయంగా వెళ్ళి కోడలిని ఇంటికి తీసుకురావాలనుకున్నారు. మరుసటి రోజు కవిత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు జగదీష్ గారు. గుమ్మంలో జగదీష్ గారిని చూడగానే
కవిత తండ్రి కోపం రెట్టింపయింది. తన కొడుకు తప్పు చేసినందుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు జగదీష్ గారు. మా కూతుర్ని ఇంటిల్లిపాది రాచి రంపాన పెట్టారు. ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి వచ్చారా? అయినా మేము మా కూతుర్ని ఆ నరకానికి తిరిగి పంపుతామని ఎలా అనుకున్నారు? ఏ మొహం పెట్టుకుని వచ్చారో అలాగే తిరిగి వెళ్ళండి అని అరుస్తూ చెప్పారు కవిత తండ్రి. పిల్లలు గొడవపడ్డారు, కానీ వాళ్లను సంధాయించాల్సింది పెద్దలుగా మనమే కదా. నలుగురికి ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది అని జగదీష్ గారు అన్నారు. మీ కొడుకు మా కూతుర్ని కొట్టినప్పుడు ఎందుకు ఆలోచించలేదు ఇవన్నీ అనింది కవితా తల్లి. ఇద్దరి మధ్య అసలు గొడవకి కారణం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకండి. నిజానికి మీ కూతురు తప్పు కూడా ఉంది అన్నారు జగదీష్ గారు. అప్పుడు కవిత దొంగ ఏడుపు ఏడుస్తూ, నాన్నా, ఇంత జరిగినా వాళ్ళు నన్నే తప్పు పడుతున్నారు. ఇప్పుడు వెళ్ళానంటే నన్ను చంపడానికి కూడా వెనకాడరు అని అనింది. జగదీష్ గారు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక కోర్టులో కలుద్దామని చెప్పాడు కవితా తండ్రి. అనవసరంగా గొడవ పెద్దది చెయ్యొద్దండి. మరోసారి ఆలోచించండి. కూతురు వైపు తప్పు ఉన్నా గుడ్డిగా కవిత మాటలను నమ్మి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సరికాదు. మీ ఈ నిర్ణయం వల్ల మన 2 కుటుంబాలు నష్టపోతాయి అని మరోసారి మనవి చేశాడు. మీరు మీ గురించి చూసుకోండి. కావాలంటే మా కూతురికి మేము వేరే పెళ్లి చేస్తాము. మీ కొడుకు మా కూతుర్ని కొట్టినందుకు తప్పక శిక్షించబడతాడు అని చెప్పింది కవితా తల్లి. ఇక వెళ్ళండి అని వియ్యంకుల వారి మొహంపై తలుపు వేసింది కవితా తల్లి. నిరాశతో తిరిగి వచ్చారు జగదీష్ గారు. ఏం జరిగింది? కవితను తీసుకురాలేదా అని భర్తను అడిగింది గాయత్రి. లేదు గాయత్రి, వాళ్ళు నా మాట వినడానికి తయారుగా లేరు. నన్ను చాలా అవమానంగా మాట్లాడి ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు. కోర్టుకు వెళ్తామని బెదిరించారు అని చెప్పారు జగదీష్ గారు. కోర్టుకా? భగవంతుడా, అంత పెద్ద గొడవ ఏమీ కాలేదు కదా అంటూ గాయత్రి తన కొడుకు దీపక్ వైపు చూస్తూ, దీపక్, ఇప్పుడు నువ్వెళ్ళి కవితను ఒప్పించి తీసుకురా. వాళ్ళు మన పైన కేసు వేస్తే మన ఇంటి పేరు ప్రతిష్టల గురించి ఆలోచించు అన్నది గాయత్రి. అమ్మా, నేను వెళ్ళను. కవితను పుట్టింట్లోనే ఉండనివ్వండి. నాకు అలాంటి భార్య అక్కర్లేదు. కేసు గురించంటావా? వాళ్ళిష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి అన్నాడు దీపక్. బాబు దీపక్, ఈ అహంకారం వల్ల ఇల్లు నాశనమవుతుంది. కొంచెం సర్దుబాటు చేసుకో. ఇంకా విషయాన్ని పెద్దది చెయ్యకు అని చెప్పింది తల్లి. అమ్మా, ఏమీ జరగని విషయాన్ని పెద్దది చేసింది కవిత. ఎలా జరిగితే అలా జరగనివ్వు అని దీపక్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన గదిలో నుండి అన్ని మాటలు వింటుంది పెద్ద కోడలు మీనా. 2 రోజులు గడిచాయి. భోజనానికి మనీష్ షాప్ నుండి ఇంటికి వచ్చాడు. తన తల్లి బట్టలు ఉతుకుతుండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆరోగ్యం బాలేని తల్లి ఇంత కష్టపడుతుండడం చూసి అతనికి కోపం వచ్చింది. విషయం అర్థమయ్యింది. అడుగుల వేగం పెంచుతూ ఇంటి లోపలికి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి, మీనా, ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగాడు. దేని గురించి మాట్లాడుతున్నారు అడిగింది మీనా. అమ్మా నాన్న బట్టలు ఉతకడం కూడా నీకు భారమయ్యిందా అడిగాడు మనీష్. ఎన్ని రోజులని ఇంటి పనులన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలి? మీకసలు తెలుస్తుందా రోజంతా ఎంత పని ఉంటుందో? ఆ మహారాణి హాయిగా పుట్టింటికి వెళ్ళి కూర్చుంది. ఇంటి పనులంతా నేనే చేస్తున్నాను అని చెప్పింది మీనా. మీనా, నువ్వు చేస్తున్నది కరెక్టు కాదు అన్నాడు భర్త. నాకు తెలుసు ఏది కరెక్టో ఏది కాదో. ఇక నుంచి కేవలం నా పనులు మాత్రమే నేను చేసుకుంటాను. వేరే వాళ్ల కోసం వంట చెయ్యను, అలాగే వేరే పనులు చెయ్యను అని వంటగదికి వెళ్ళిపోయింది. ఇటు కవిత తండ్రి తన కూతురు దగ్గరికి వచ్చి, దీపక్ ఏమైనా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాన్న, ఎందుకు ఫోన్ చేస్తాడు? ఈ పరిస్థితికి కారణం తనే కదా అని చెప్పింది కవిత. నేను ఇప్పుడే వకీల్ని కలిసి వస్తున్నాను. నీ అత్తామామల మీద వరకట్న వేధింపుల కేసు పెట్టాను అని చెప్పాడు తండ్రి. కట్నం గురించి అసలు ఎవ్వరూ అడగలేదు కదా నాన్న అనింది కవిత. వకీల్ చెప్పారు, కేసు గెలవాలంటే ఇలాంటి ఆరోపణలు చేయాల్సిందే అన్నాడు. ఇప్పుడు చూడు, నా కూతురి ప్రతి కన్నీటి బొట్టు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటానో.
నీ అత్తగారింటి వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి చేర్చుతాను అన్నాడు తండ్రి. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అని గది నుండి బయటికి వచ్చారు కవిత తండ్రి. ఇటు కవిత అత్తారింట్లో మీనా తన కోసం ప్రత్యేకంగా వంట చేసుకుంటుంది. మనీష్కు ఇదంతా నచ్చలేదు. ఒక ఆదివారం ఉదయం మనీష్ గదిలో పడుకొని ఉన్నాడు. మీనా గదిలోకి వచ్చి, ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు. టైం 10 గంటలైనా ఇంకా మీరు నిద్రలేవలేదు. నిన్న రాత్రి కూడా మీరేమీ తినకుండా నిద్రపోయారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ తీసుకొస్తాను అనింది. ఎప్పుడైతే నువ్వు అమ్మా నాన్న దీపక్ కోసం కూడా వంట వండుతావో అప్పుడే నేను నీ చేతి వంట తింటాను అన్నాడు మనీష్. ఓహో, అదా విషయం. నా మాట కూడా వినండి. ఇక నుంచి నేను మీ తల్లి తండ్రి కోసం వంట చెయ్యనంటే చెయ్యను అని చెప్పింది మీనా. ఇప్పుడు నేను టిఫిన్ అడిగానా? నీ చేతి వంట తినను, వెళ్ళిపో ఇక్కడి నుండి అన్నాడు మనీష్ కోపంగా. మీరు ఇలాగే ప్రవర్తించారంటే నేను కూడా కవితలాగే పుట్టింటికి వెళ్ళిపోతాను అనింది మీనా. నిన్నెవరూ ఆపట్లేదు, వెళ్ళు అన్నాడు మనీష్. సరే అయితే నేను వెళ్తున్నాను, ఉండండి మీ అమ్మా నాన్నలతో. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయింది. మీనా బ్యాగ్తో రావడం చూసి ఆమె తల్లి తండ్రి కంగారు పడ్డారు. మీనా, ఇంత సడన్గా ఎందుకొచ్చావు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఏమయ్యింది అని అడిగాడు తండ్రి. ఫోన్ చేసే సమయం ఎక్కడుంది నాన్నా? ఒకవైపు నా అత్తామామలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మరోవైపు నా భర్త నాతో సరిగ్గా మాట్లాడడు. నేను ఇక అక్కడ ఉండలేను అని చెప్పింది మీనా. మీనా చెప్పింది విని, అంటే నువ్వు మీ అత్తగారింటి వాళ్లతో గొడవపడి వచ్చావా? అవును నాన్న, నాకు వేరే మార్గం కనపడలేదు. నా తోడికోడలు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంటి పనంతా నా మీదే పడింది. ఇక నేను ఆ ఇంట్లో పని మనిషిలా ఉండను. ఈ విషయం పైన నాకు మీ అల్లుడి గారికి గొడవ జరిగింది. మీ అల్లుడు గారు నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు అనింది మీనా. ఇది విన్న మీనా తల్లి, ఏంటి, అత్తామామల పనుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చావా? నీకు ఇలాంటి సంస్కారం నేను నేర్పలేదు అనింది. కానీ అమ్మా, వారు కేవలం నా అత్తామామలు కాదు, కవితకు కూడా వాళ్ళు అత్తామామలే కదా. నేను ఒక్కదాన్నే వారి భారం ఎందుకు మోయాలి అనింది మీనా. కాదు మీనా, నీ ఆలోచన చాలా తప్పు. ఇంటి పెద్దలు ఎప్పటికీ భారం కాదు. అత్తామామల సేవ అదృష్టవంతులకే దొరుకుతుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లలు పెద్దవాళ్ళవుతారు. మిమ్మల్ని చూసి వాళ్ళు అదే సంస్కారాలు నేర్చుకుంటారు. ఒక విషయం చెప్పు మీనా, నీ వివాహమయ్యి ఇప్పటికీ 3 ఏళ్ళవుతుంది. నీ అత్తామామలు ఎప్పుడైనా నిన్ను తిట్టారా? లేదు కదా. వారు నీతో ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడలేదు. నీ భర్త కూడా నీ పట్ల ప్రేమగా ఉంటాడు. అత్తామామలుగా మాకు చాలా గౌరవమిస్తాడు. గుర్తుందా, మీ నాన్నకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను ఫోన్ చెయ్యగానే మనీష్ వచ్చాడు. కష్ట సమయంలో అండగా నిలిచాడు. కొడుకుల్లేరనే లోటు తీర్చాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ అత్తామామలను తల్లిదండ్రుల్లా చూసుకోమని నీ భర్త అడిగితే అందులో తప్పేముంది? కానీ నువ్వు అతనితో గొడవపడి ఇక్కడికి వచ్చావు. భార్యాభర్తల సంబంధం 2 వైపుల నుండి బాగుండాలి. నువ్వు నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకోవాలి అనుకుంటే అతను చెప్పింది కూడా నువ్వు చెయ్యాలి. అప్పుడే బంధం నిలబడుతుంది అనింది మీనా తల్లి. తల్లి తండ్రి మాటలు విని మీనా సిగ్గుతో తల వంచుకొని నిలబడింది. అమ్మా, నేను పెద్ద తప్పు చేశాను. నేనే ముందు ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నాను. గొడవ పెద్దదయ్యి మనీష్ నన్ను వెళ్ళిపోమని చెప్పగానే నేను ఆ మాటను నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లు భావించాను. కానీ అమ్మా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళాలి అంటూ మీనా కన్నీళ్లు పెట్టుకుంది. అటు గుడి నుండి ఇంటికి వచ్చాక తల్లి తండ్రికి విషయం చెప్పాడు మనీష్. భగవంతుడా అని గాయత్రి తల పట్టుకుని కూర్చుంది. ఇద్దరు కోడళ్ల పరిస్థితి చూసి జగదీష్ గారు ఆలోచనలో మునిగిపోయారు. భర్తను చూస్తూ, ఏంటండి ఇలా జరుగుతుంది, ఇప్పుడేం చేద్దామని అడిగింది గాయత్రి. ఒకప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. కానీ మన ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో. చిన్న కోడలు స్వభావం మొదటి నుంచి కొంచెం దురుసుగానే ఉండేది. కానీ
పెద్ద కోడలు ఇలా చేస్తుంది అనుకోలేదు అన్నారు జగదీష్ గారు. ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళైతే కోడళ్ళు ఇంటి బాధ్యత చూసుకుంటారు. మనం వృద్ధాప్యంలో హాయిగా గడుపుదామనుకున్నాం, కానీ వృద్ధాప్యంలో ఇలాంటి రోజులు కూడా చూడవలసి వస్తుంది అన్నది గాయత్రి. ఇలా మాట్లాడుకుంటుండగానే బెల్ శబ్దం వచ్చింది. జగదీష్ గారు తలుపు తెరిచారు. ఎదురుగా మీనా తన తండ్రితో కలిసి నిలబడి ఉంది. వారిని లోపలికి ఆహ్వానించారు జగదీష్ గారు. లోపలికి రాగానే మీనా తన అత్తామామల పాదాలకు నమస్కరించి క్షమించమని అడిగింది. అప్పుడు మీనా తండ్రి, నా కూతురి తరపున నేను మీకు క్షమాపణ చెబుతున్నాను. అత్తవారింట్లో గొడవ జరిగి ఇంటికి వచ్చిందని తెలిసి నేను వెంటనే తీసుకొచ్చాను అన్నారు. అయ్యో లేదు బావగారు, మీరెందుకు క్షమాపణ చెబుతున్నారు? పిల్లలే కదా తప్పులు చేస్తారు. మా కూతురు తిరిగి మా ఇంటికి వచ్చింది, ఇంతకంటే ఏం కావాలి? మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కొంతసేపు మాట్లాడి మీనా తండ్రి కూతురిని అత్తవారింటి వద్ద వదిలి వెళ్ళిపోయారు. పెద్ద కోడలు వచ్చిన తర్వాత జగదీష్ దంపతులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం మనీష్ ఇంటికి వచ్చినప్పుడు భార్యతో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి మీనా గదిలోకి వెళ్ళి, నా మాట వినండి, నా తప్పు తెలుసుకున్నాను. ఇక నుండి అత్తయ్య మామయ్యలకు ఎప్పుడూ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను అని మీనా వాగ్దానం చేసింది. అప్పుడు మనీష్ అన్నాడు, ఏమీనా, మన ప్రేమ అంత బలహీనమైనదా? చిన్న ఇబ్బంది వచ్చినంతనే నువ్వు నీ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయావు అన్నాడు. అప్పుడు మీనా ఏడుస్తూ, నిజం చెప్పాలంటే నేను ఇంటిని వదిలి వెళ్ళాలని అనుకోలేదు. నన్ను మీరు ఒక్కసారి అడ్డుకున్నా నేను అప్పుడే ఆగిపోయేదాన్ని. ఇక నుండి ఇలాంటి తప్పు చెయ్యను అని వాగ్దానం చేస్తున్నాను అని అంది. మనీష్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇంకా 2 రోజులు కూడా గడవక ముందే వారి ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. పోలీసులు తమ ఇంటి ముందు నిలబడి ఉన్నది చూసి జగదీష్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎస్ఐ ఇంటి లోపలికి వచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని అన్నాడు. మా మీద కంప్లైంటా? మేమేం చేశాం అన్నారు జగదీష్ గారు. మీరు మీ కోడలిని కట్నం కోసం వేధిస్తున్నారని, తనపై చేయి చేసుకున్నారని మీ కోడలు అలాగే అమ్మాయి తండ్రి కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు పోలీస్. అసలు కట్నం గురించి మేమెప్పుడూ అడగలేదు మా కోడలిని అన్నారు జగదీష్ గారు. కానీ తనను రోజూ కొడుతున్నారని అత్తామామలపైన భర్తపైన కేసు పెట్టింది మీ కోడలు అన్నాడు ఎస్ఐ. ఇది పూర్తిగా అబద్ధం. కోడలిని కొట్టడం మాట అటుంచితే మేము తనతో కోపంగా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఏదో భార్యాభర్త మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. కోపంతో తను పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను కోడల్ని తీసుకురావడానికి వెళ్ళాను. వారి ముందు చేతులు జోడించాను, కానీ కోడలు అత్తవారింటికి రానని చెప్పింది అని జగదీష్ గారు చెప్పారు. కుటుంబ విషయం కాబట్టి మీరు వారితో రాజీ చేసుకోవడం మంచిది. కేసు కోర్టుకు వెళ్తే మొత్తం కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మీకు 24 గంటల సమయం ఉంది, లేదా మీరు కోర్టుకు హాజరు కావలసి వస్తుంది అన్నారు ఎస్ఐ. సరే ఇన్స్పెక్టర్ గారు, నేను వారితో మాట్లాడతాను అని జగదీష్ గారు చెప్పారు. ఎస్ఐ వెళ్ళిపోయాడు. జగదీష్ గారు ఇంటి ప్రాంగణంలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సాయంత్రం అయ్యింది. వారిద్దరు కుమారులు ఇంటికి వచ్చినప్పుడు జగదీష్ వారికి మొత్తం విషయం చెప్పారు. వరకట్నం కోరుతున్నామని ఆరోపణ విని దీపక్కు కోపం వచ్చింది. వారు మనపై ఇంత దిగజారుడు ఆరోపణలు ఎలా చేయగలరు అని అన్నాడు. దీపక్, కోపంతో ఏమీ సాధించలేము. వారితో ప్రశాంతంగా మాట్లాడు, సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అని మనీష్ అన్నాడు. దీపక్ తన భార్య కవితకు ఫోన్ చేసినప్పుడు ఆమె తండ్రి ఫోన్ను తీసుకున్నాడు. హలో మామయ్య, చిన్న విషయానికి మీరు మాపై పోలీస్ కేసు పెట్టారెందుకు అని అడిగాడు. దీపక్, నా కూతురిపై చేయి చేసుకున్నావు. ఇది నీకు చిన్న విషయమా? నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు, కానీ అది నీకు నాకు మాత్రమే తెలుసు, కానీ కోర్టుకు తెలీదు. నీ తల్లి తండ్రి చాలా మంచివారు, కానీ మా అమ్మాయి కేసు గెలవాలంటే తప్పుడు ఆరోపణలు చెయ్యక తప్పదు అన్నారు కవిత తండ్రి. మామయ్య, కోపంలో పొరపాటును జరిగింది, కానీ మీరు నా తల్లి తండ్రులపై వరకట్నం కోసం వేధిస్తున్నారని
తప్పు ఆరోపణ చేయటం ఎంతవరకు సమంజసం? నాపై కక్ష సాధించండి, కానీ అమ్మా నాన్నలపైన కేసు తీసేయండి. వారికసలు మా గొడవ గురించి నేను చెప్పేదాకా తెలీదు అని దీపక్ అన్నాడు. దీపక్, నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. ఇక కోర్టులోనే కలుద్దామని అతని మామగారన్నారు. సరే అయితే, తప్పుడు ఆరోపణలతో ఎవ్వరూ కేసు గెలవలేరు అని దీపక్ కోపంగా ఫోన్ను పెట్టేసి అసలేం జరుగుతుంది అని తల పట్టుకొని కూర్చున్నాడు. బాధపడొద్దు, నాకు మంచి న్యాయవాది తెలుసు అని మనీష్ అన్నాడు. కొంతసేపటికి మనీష్ న్యాయవాదిని కలవడానికి వెళ్ళాడు. దీపక్ తరపున వాదించడానికి లాయర్ని మాట్లాడుకున్నారు. మరుసటి 4 రోజుల తర్వాత తల్లి తండ్రి 2 కొడుకులతో కోర్టుకి హాజరయ్యారు. కవిత తరపు న్యాయవాది మాట్లాడుతూ, యువర్ ఆనర్, వరకట్నం కోసం నా క్లయింట్ని వేధించారు అత్తామామలు. నా క్లయింట్పై చెయ్యెత్తాడు భర్త దీపక్ అన్నాడు. దీపక్, కవితపై చెయ్యెత్తడం నిజమేనా అడిగారు జడ్జి. అవును సార్, కానీ పొరపాటుగా జరిగింది. ఎప్పుడూ కట్నం కోసం తనను వేధించలేదు అన్నాడు దీపక్. దీపక్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, యువర్ ఆనర్, కవిత తండ్రి అనవసరంగా నా క్లయింట్ని అలాగే తన తల్లి తండ్రి మీద అభాండాలు మోపుతున్నారు. కావాలంటే రుజువు చూడండి అంటూ కొన్ని సాక్ష్యాలు కోర్టుకు సబ్మిట్ చేశాడు దీపక్ తరపు న్యాయవాది. కోర్టు సమయం అయిపోవడంతో తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేయబడినది. అటు కవిత తరపు న్యాయవాది గెలుపు మీకే అంటూ కవిత తండ్రిని అభినందించాడు. దీపక్ తల్లికి ఇదంతా చూసి చాలా జ్వరంగా ఉండి మరుసటి రోజు కోర్టుకు హాజరు కాలేదు. కేవలం జగదీష్ గారు 2 కొడుకులతో కోర్టుకు వెళ్లారు. జడ్జి గారు తీర్పును చెప్పటం మొదలుపెట్టారు. కేసు సాక్ష్యాలు అన్నింటినీ చూసిన తర్వాత ఇందులో దీపక్, అతని తల్లి తండ్రి తప్పు లేదని తెలుస్తుంది. ఒకసారి సాక్ష్యాలు మీరు కూడా వినండి అని కవిత తరపు న్యాయవాదికి చెప్పారు జడ్జ్. ఆడియో రికార్డింగ్ వినిపించారు. క్రితంసారి దీపక్ ఫోన్ చేసినప్పుడు కవిత నాన్నగారు మాట్లాడిన మాటలు దీపక్ మొబైల్లో రికార్డ్ అయ్యాయి. ఆడియో అందరూ విన్న తర్వాత, మీ నోటి నుండి మీరే కట్నం తీసుకోలేదని, మీ తల్లి తండ్రి మంచివారని చెప్పారు. కేసు గెలవటం కోసం తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఒప్పుకున్నారు. అదంతా కాల్ రికార్డింగ్లో రికార్డ్ అయ్యింది. కూతురికి బుద్ధి చెప్పి అత్తగారింటికి పంపించడం మాని అత్తవారింటిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కవిత నాన్నగారిని కోర్టు మందలిస్తుంది. ఇందులో దీపక్ మరియు అతని తల్లి తండ్రి తప్పు ఏమీ లేదని కోర్టు నిర్ధారించింది అని తీర్పు చెప్పారు జడ్జి. కవిత, తన తండ్రి, వారి తరపు న్యాయవాది తలదించుకున్నారు. జగదీష్ మరియు 2 కొడుకులు ఇంటికి వచ్చారు. ఏమైందండి? కంగారుగా అడిగింది గాయత్రి. భగవంతుడు మన వైపు ఉన్నాడు గాయత్రి, మనం కేసు గెలిచాము అని చెప్పారు జగదీష్ గారు. ఇది విన్న గాయత్రి, మీనా చాలా సంతోషపడ్డారు. తర్వాత దీపక్, అమ్మా, ఒక్కటే కాదు 2 శుభవార్తలున్నాయి, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఇది విన్న తర్వాత ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. 2-3 నెలలు గడిచాయి. కేసు ఓడిపోయిన తర్వాత కవిత ఇంట్లో అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో కవిత తమ్ముడి పెళ్లి కూడా జరిగిపోయింది. ఆందోళనలో ఉన్న కవిత తండ్రి తన భార్యతో ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు, దీపక్కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని అన్నాడు. ఇది విన్న కవిత తల్లి ఆశ్చర్యపోయింది. మనం వాళ్ళని జైలుకు పంపిస్తామనుకున్నాం, కానీ అంతా ఎదురు తిరిగింది అంది. అప్పుడు కవిత అక్కడకు వచ్చి కూర్చుంది. ఆమె తల్లి, అయ్యిందేదో అయ్యింది, కవితకు వేరే పెళ్లి సంబంధం చూద్దామని అంది. దీనికి కవిత, అమ్మా, అలా ఎందుకంటున్నావు? నేను వేరే పెళ్లి చేసుకోను అనింది. ఎంతకాలమని నిన్ను ఇంట్లో ఉంచుకోగలము? నీకు పెళ్లి చేస్తే ఒక తోడు దొరుకుతుంది అన్నారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు రకరకాల మాటలు చెబుతారు అన్నాడు కవిత తండ్రి. నాన్న, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? నేను నా అత్తవారింటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీరేం చెప్పారో మర్చిపోయారా? ఇది నీ ఇల్లు, నీవు ఇక్కడ స్వేచ్ఛగా ఉండు, ఎలాంటి దిగులు లేదు అని అన్నారు. ఇప్పుడేమయ్యింది అని అడిగింది కవిత. కవిత,
ఇది నీ ఇల్లు కాదని అనలేదు. మమ్మల్ని కూడా అర్థం చేసుకో. నిన్ను ఇలా ఒంటరిగా వదిలేయలేము కదా. నీకు పెళ్లి చెయ్యక తప్పదు, వేరే మార్గం లేదు అని చెప్పింది కవిత తల్లి. అమ్మా, నాకు తెలుసు మీ కోడలు వచ్చాక నేను మీకు భారంగా అనిపిస్తున్నాను. అయినా ఒక మార్గం ఉంది. మీరు నా అత్తవారింటికి వెళ్ళి వారిని క్షమించమని అడగండి అని అంది. ఆమె తండ్రి కోపంగా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకోవాలా? వాళ్ళొచ్చినప్పుడు నువ్వు వెళ్ళడానికి నిరాకరించావు అన్నాడు కవిత తండ్రి. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. కూతురి భవిష్యత్తు కోసం ఈ మాత్రం చెయ్యలేమా అనింది కవిత తల్లి. మరుసటి రోజు కవిత తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటికి వెళ్ళింది. లోపలికి వెళ్తూనే కవిత ఏడుస్తూ తన అత్తామామల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరింది. కవిత, నీ తప్పేమీ లేదు. మేమే నిన్ను కొట్టాము, కట్నం కోసం వేధించాము అని అన్నారు జగదీష్ గారు. అలా అనకండి బావగారు, తప్పు చేశాము, చాలా పెద్ద తప్పు చేశాము అన్నాడు కవిత తండ్రి. అప్పుడే దీపక్ ఇంట్లోకి వచ్చి కవితను చూసి కోపంగా అరిచాడు. ఇంత చేసిన తర్వాత ఇంట్లోకి అడుగు ఎలా పెట్టగలిగావు? బయటికెళ్ళు అన్నాడు దీపక్. కవిత తండ్రి చేతులు జోడించి, దీపక్, నీ కోపం సమంజసమే, కానీ మా తప్పుని క్షమించు అన్నాడు. మేము దీపక్కు వేరే పెళ్లి చేయాలని నిర్ణయించాము, కాబట్టి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అన్నారు జగదీష్ గారు. కవిత వారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, మామయ్య, నాకు చివరి అవకాశం ఇవ్వండి. ఇక నేను ఎప్పుడూ మీకు ఇబ్బంది కలిగించను అనింది. అప్పుడు గాయత్రి, దీపక్, బంధం అనేది అంత తేలికగా తెంచుకునేది కాదు, ఒకసారి ఆలోచించు అనింది. అందరి కళ్ళు దీపక్ వైపు చూస్తున్నాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న దీపక్ కవిత వైపు చూసి, కవిత, నిజం చెప్పాలంటే నేనెప్పుడూ నీతో విడిపోవాలని కోరుకోలేదు. కానీ నువ్వు నా తల్లిదండ్రుల పట్ల చేసినది నేను భరించలేకపోయాను. కానీ నీకు నీ తప్పు తెలిసింది. నాకు నీ అవసరం ఉంది. ఇప్పుడు నా జీవితంలోకి తిరిగిరా అని దీపక్ చెప్పగానే అందరూ సంతోషపడ్డారు. మునుపటి తప్పులను రెండు కుటుంబాలు సరిదిద్దుకున్నారు. ఒకవైపు మీనా తల్లిదండ్రులు తమ కూతురి తప్పును చెప్పి వెంటనే సరైన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కవిత తల్లిదండ్రులు కూతురికి బుద్ధి చెప్పటానికి బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కోర్టు మెట్లెక్కారు. అందుకే జీవితం మొత్తం పశ్చాత్తాపపడేలా చేసే ఏ పని చెయ్యకూడదని నేర్పిస్తుంది ఈ కథ. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.